బ్రేకింగ్ చూస్తున్నాం. బండగూడలో శిశువు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చికిత్స సమయంలో శిశువుకి ఇచ్చిన 2 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని తదుపరి పరీక్షల కోసం ఆరోగ్య శాఖకు పంపించారు. ప్రస్తుతం శిశువు మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలో ఉందని సమాచారం. బాధ్యులెవరనే కోణంలో చికిత్స అందించిన వైద్యులు సిబ్బంది వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందా లేదా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. బండగూడలో శిశువు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చికిత్స సమయంలో శిశువుకి ఇచ్చిన 2 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని తదుపరి పరీక్షల కోసం ఆరోగ్య శాఖకు పంపించారు. ప్రస్తుతం శిశువు మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలో ఉందని సమాచారం. బాధ్యులెవరనే కోణంలో ఎవరు ఈ చికిత్స అందించారనే వైద్యుల కోణంలో సిబ్బంది వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందా లేదా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. రిపోర్ట్లో కూడా ఎక్స్పైర్ రాసుకున్నాక 12 గంటలకు అదేదో సిఆర్పి అని చేస్తున్నామని ఎక్స్పైర్ అయిన ఇంజక్షన్ ఇచ్చి సిఆర్పి చేస్తున్నామని చేసి యాక్షన్ చేసి ఇంకా చచ్చిపోయి తీసుకోపోరు పోలీసు వాళ్ళు వస్తే కూడా మేము పోయి ఆడ రాసిచ్చినాం. మాకు ఎఫ్ఐఆర్ ఏదొద్దు, మా కాలం బాగాలేకనే మా పౌరుడు చచ్చిపోయాడు, మాకు వద్దని మేము ఇచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే బాబు లేకపోతే బాబు కింద ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ తినిపేశారు. రిపోర్ట్లు అన్ని బాబు కింద అవి 10:30 రిపోర్ట్లో కూడా ఎక్స్పైర్ రాసుకున్నాం.